ఈరోజు ఆశ్వయుజ శుద్ధ సప్తమి. ఈరోజు అమ్మవారిని శ్రీ లలితా త్రిపుర సుందరిగా అలంకరణ చేస్తారు. అమ్మ అనుగ్రహం ఉంటే సకల శుభాలు కలుగుతాయి. మరి ఎంతో విశేషమైన ఈరోజు ఈ కథను వింటే చాలు, అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది. మరి ఆ కథ ఏంటో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ఒకసారి అగస్త్యుడు హయగ్రీవుణ్ణి ఇలా అడుగుతాడు. హయగ్రీవా, కలియుగంలో భక్తులకు ఏ రూపంలో ఉన్న పరాశక్తి మోక్షాన్ని ప్రసాదిస్తుందో దయచేసి వివరించండి అని కోరుతాడు. దానికి హయగ్రీవుడు ఇలా చెప్తాడు. అగస్త్య, శ్రద్ధగా విను. లలితాదేవి మాత్రమే అలా చేయగల శక్తి. ఆమె కథను చెబుతాను, శ్రద్ధగా విను అంటూ ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. ఒకసారి శివుడి కోపం వల్ల మన్మధుడు దహనం చేయబడ్డాడు. రుద్రగణాలలో ఒకడైన చిత్రకర్మ ఆ కాలిన మన్మధుడు బూడిదతో బొమ్మలు వేయడం మొదలుపెట్టాడు. ఒక బొమ్మను సిద్ధం చేసి దానిని శివుడి దగ్గరికి తీసుకెళ్లాడు. పరమశివుడి ఉద్దేశాలు నిజంగా ఎవరికీ అర్థం కావు. ఆ బొమ్మ శివుడి దగ్గరికి రాగానే అది ప్రాణం పోసుకుంది. అలా పుట్టిన బాలుడు శివుడికి అలాగే చిత్రకర్మకు సాష్టాంగ నమస్కారం చేశాడు. దీంతో చిత్రకర్మ ఆనందంతో పొంగిపోయాడు. అతడు బాలుడికి శతరుద్రీయ మంత్రం యొక్క ఉపదేశాన్నిచ్చి తపస్సు చేయమని కోరాడు. తపస్సు ఫలించే దశకు చేరుకున్నప్పుడు శివుడు అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు అతను తనకు ఒక ప్రత్యేక వరం ఇవ్వమని శివుణ్ణి అడిగాడు. అది ఏంటి అంటే, నాతో పోరాడే ఎవరైనా వెంటనే తన శక్తిలో సగం కోల్పోవాలి, మరియు ఆ బలం నా బలానికి జోడించాలి. నా ప్రత్యర్థుల ఆయుధాలు ఏవి నన్ను కట్టడి చేయకూడదు అని. వెంటనే పరమశివుడు ఆ వరాన్ని ప్రసాదించి ఇలా చెప్పాడు. 60,000 సంవత్సరాలు రాజ్యాన్ని పాలించే వరం కూడా నీకు ప్రసాదిస్తున్నాను అని చెప్పాడు. ఈ వరాలు ఇచ్చిన తర్వాత శివుడు అదృశ్యమయ్యాడు. శివుడి మాటలకు అతడు ఆశ్చర్యపోయాడు. అతని పేరే బండాసురుడు. అతని గుణాల కారణంగా అతడు అసురుడు అయ్యాడు. ఈ సమయంలోని మన్మధుడి బూడిద యొక్క అవశేషాల నుండి 2 రాక్షసులు జన్మించారు. వారే విశుక్ర మరియు విషంగలు. వీరిద్దరూ బండాసురుడి ప్రధాన సోదరులు అయ్యారు. అదనంగా మన్మధుడి బూడిద నుండి వేలాది మంది రాక్షసులు జన్మించారు. వీరంతా బండాసురుడి అనుచరులుగా మారారు. వారు 300 మంది అక్షౌహిణులతో కూడిన బలమైన సైన్యాన్ని ఏర్పాటు చేశారు. వేలాది మంది రాక్షసుల పుట్టుక గురించి తెలుసుకున్న రాక్షసుల గురువు శుక్రాచార్యుడు అక్కడికి వచ్చి ఆ రాక్షసులందరికీ గురువు పాత్రను ధరించి క్రమం తప్పకుండా అనుష్ఠానాలు అంటే రోజువారీ కర్మలు చేసేలా ఉపక్రమించాడు. శుక్రాచార్యుని ఆదేశం మీద ఆ రాక్షసులందరికీ ఒక పట్టణం ఏర్పాటు చేయబడింది. అదే శూన్యక పట్టణం. శుక్రాచార్యుడు రాక్షసులందరినీ కొత్త నగరానికి తరలించమని కోరాడు. ఆ రాజ్యానికి బండాసురుణ్ణి రాజుగా పట్టాభిషేకం చేశాడు. విశుక్ర అలాగే విషంగులను యువరాజులుగా చేశాడు. బండాసురుడికి 4 భార్యలు: సమ్మోహిని, కుముదిని, చిత్రాంగి, సుందరి. బండాసురుడు అలాగే అతని సైన్యం దేవతలను చంపాలనే ఉద్దేశంతో గాలి రూపాన్ని ధరించి స్వర్గంలోకి ప్రవేశించారు. మొదటగా దేవదూతల మనసులోకి ప్రవేశించి వారి మానసిక సామర్థ్యాలను ఎండబెట్టారు. తర్వాత దేవదూతల ముఖంలోకి ప్రవేశించి వారి అందాన్ని దోచుకొని వికారంగా మార్చారు. స్వర్గంలో ఉన్న స్త్రీలు మరియు పురుషులు అందరూ నపుంసకులు మరియు వంధ్యత్వాన్ని పొందారు. ఒకరిపై ఒకరికి ప్రేమ లేకుండా పోయింది. ఇక యువరాజు అయిన విశుక్రుడు తన బృందంతో కలిసి భూలోకంలోకి ప్రవేశించి అక్కడ ఉన్న జీవులకు కూడా అందం లేకుండా చేశాడు. ఒకరి పట్ల మరొకరికి ప్రేమ, గౌరవం లేకుండా చేశాడు. ఇక మరొక రాజకుమారుడు విషంగుడు అదే బృందంతో కలిసి రసాతలలోకి ప్రవేశించాడు. అంతా విధ్వంసం సృష్టించాడు. నాగలోకంలో ప్రతి ఒక్కరూ స్పష్టమైన కారణం లేకుండా
దుఃఖంతో బాధపడుతూ ఉండేలా చేశాడు. మన్మధుడు చనిపోవడంతో రతీదేవి దుఃఖసాగరంలో మునిగిపోయింది. మన్మధుడి స్నేహితుడు అయిన వసంతుడు రతీదేవిని ఓదార్చాడు. రాక్షసుల అకృత్యాల వల్ల సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కూడా ప్రకాశాన్ని కోల్పోయాయి. పార్వతీదేవి కూడా నిస్తేజంగా మారి తపస్సులో మునిగిపోయింది. స్వర్గంలో బ్రహ్మతో సహా దేవతలందరూ ఏం జరుగుతుందో, ఏమి జరగబోతుందో అర్థం చేసుకోలేకపోయారు. తమ కష్టానికి పరిష్కారం చూపమని శ్రీహరిని ఆశ్రయించారు. అప్పుడు శ్రీహరి ఇలా పలికాడు: మీరందరూ మీ శక్తులను ఎందుకు హరించుకుపోతున్నారు అని అడిగాడు శ్రీహరి. దేవతలు తమ కష్టాలను చెప్పుకోగానే శ్రీహరి దేవతలందరినీ విశ్వం అంచు దగ్గరికి తీసుకువెళ్ళాడు. అక్కడ కంచెలాంటి పెద్ద గోడ ఉంది. దేవదూతలు గోడను పగలగొట్టడానికి ఖగోళ ఏనుగులను పిలిచారు. 1 సంవత్సరం పాటు నిరంతరం శ్రమించడంతో గోడలో చీలిక ఏర్పడింది. చీలిక గుండా వెళ్ళిన తర్వాత వాళ్ళు చిన్మయ ఆకాశాన్ని చూశారు. ఇది నిరాలాంబ అంటే స్వతంత్ర, నిరాజ్ఞన అంటే కల్మషం లేనిది మరియు పంచభూతాలు లేనిది. వారందరూ ఆ చిన్మయ ఆకాశంలో నిల్చొని చిదాకాశ స్వరూపుడైన మహాశంభుని మహిమను గానం చేశారు. వెంటనే మహాశంభుడు వారి యందు ప్రత్యక్షమయ్యాడు. పక్కన పరాశక్తి కూడా ప్రత్యక్షమైంది. అప్పుడు మహాశంభు నవ్వి ఇలా పలికాడు: మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు నాకు తెలుసు. విధ్వంసం 3 రకాలు: అవాంతర ప్రళయ, మహాప్రళయ మరియు కామప్రళయ. మహాప్రళయ నుండి ప్రపంచాన్ని రక్షించే బాధ్యత నాదే. అవాంతర ప్రళయ నుంచి రక్షించేవాడు విష్ణువు. కామప్రళయ నుండి రక్షించేది లలితా పరమేశ్వరి. ఈ 3 రకాల ప్రళయాలు ప్రతి కల్పంలో చక్రీయ పద్ధతిలో జరుగుతాయి. ఇప్పుడు కామ విధ్వంసం కారణంగా మరియు బండాసురుడి చర్యల కారణంగా కామిక ప్రళయం జరిగింది. లలితాదేవి మాత్రమే ఈ పరిస్థితి నుండి రక్షించగలదు. పరాశక్తి ఒక్కటే మరో లలితాదేవిని సృష్టించగలదు. అందుచేత ఆమెను ఆశ్రయించండి, సహాయం చేయమని వేడుకోండి అని పలికాడు మహాశంభుడు. అది విన్న దేవతలకు ఏం చేయాలో తోచలేదు. పరాశక్తిని ప్రసన్నం చేసుకునే పద్ధతిని చెప్పమని మహాశంభుణ్ణి ప్రార్థించారు. అప్పుడు మహాశంభుడు ఇలా చెప్పాడు: దీనినే మహాయాగం అంటారు. నేను ఈ యాగంలో పూజారిని. నా చిదగ్నియే ఈ యాగంలో అగ్ని. 7 సముద్రాలలో చివరిది అంటే జలసముద్రం ఇప్పుడు ఎండిపోయింది. అలా ఏర్పడిన భారీ గొయ్యి హోమగుండం. మిగిలిన 6 మహాసముద్రాలు నైవేద్యంగా ఉపయోగించే 6 చుక్కల నెయ్యిని కలిగి ఉంటాయి. సృష్టి 5 రకాలు: మానవ సృష్టి, జరయవి సృష్టి అంటే గర్భం ద్వారా సృష్టి జరగడం, అండ సృష్టి, స్వేదజ సృష్టి, అలాగే ఉద్భిజ్జ సృష్టి. భూమి, పర్వతాలు, జలం, వాయువు మరియు ఆకాశం ఈ 5 ఈ అగ్నియాగంలో ఉపయోగించే పదార్థాలు. అగ్ని మూలకం 5 మూలకాలలో ఒకటి. నా చిదగ్నిలో ఒక భాగం అయినందున సమర్పించవలసిన పదార్థం కాదు. ఇక ఈ విధంగా యాగం చేస్తున్నప్పుడు మీరు చివరగా హోమగుండంలోకి దూకాలి. అప్పుడు లలితా పరమేశ్వరి ప్రత్యక్షమవుతుంది. ఆమెను చక్రరాజ రథం అనే రథంలో కూర్చోబెట్టాలి అని చెప్పగానే దేవదూతలు చాలా సంతోషించి మహాశంభుణ్ణి హోతగా ఉండి యాగం కొనసాగించమని వేడుకుంటారు. పరాశక్తి, మహాశంభులు అదృశ్యమవుతారు. హోమం ముగిసే సమయానికి లలితాదేవి చిదగ్ని హోమగుండం నుంచి చక్రరాజ రథం అనే ప్రత్యేక రథంపై కూర్చొని వస్తుంది. అందువల్ల లలితా సహస్రనామంలో చిదగ్నికుండ సంభూత, దేవకార్య సముద్యత మరియు చక్రరాజ రథారూఢ, సర్వాయుధ పరిష్కృత వంటి వర్ణనలు మనకు కనిపిస్తాయి. లలితాదేవి 23 మంది శివచక్ర దేవతలను సృష్టిస్తుంది. శ్యామలాదేవిని ప్రధానమంత్రిగా పెట్టుకుంటుంది. వార్తాళీదేవిని తన సైన్యానికి అధిపతిగా చేస్తుంది. అందుకే వార్తాళీదేవిని దండనాథదేవి అని కూడా అంటారు.
ఆమెని వారాహీదేవి అని కూడా అంటారు. లలితాదేవి 4 మహాసముద్రాల నుండి వెలువడే శబ్దాన్ని డంకా మోగిస్తూ అనేక ఇతర వాయిద్యాలతో బండాసురుడిపై యుద్ధానికి బయలుదేరుతుంది. లలితాదేవి యుద్ధానికి వెళ్తున్నప్పుడు బండాసురుడి యొక్క శూన్యక పట్టణంలో చాలా చెడు శకునాలు కనిపిస్తాయి. పరిస్థితిని అంచనా వేయడానికి, విశ్లేషించడానికి బండాసురుడు తన సోదరులు అయిన విశుక్ర మరియు విషంగలతో కలిసి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు. దేవతలందరూ లలితాదేవి వెనుక ఉన్న మనం భయపడవలసిన పని లేదు అంటాడు బండాసురుడు. లలితాదేవి బండాసురుని సోదరులను చంపివేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న బండాసురుడు దుఃఖంలో మునిగిపోతాడు. అతను తన 30 మంది కొడుకులను యుద్ధానికి పంపుతాడు. ఈ వార్త విన్న లలితాదేవి కూతురు బాలాదేవి ఆ రాక్షసులతో యుద్ధం చేస్తాను అంటుంది. దానికి లలితాదేవి ఒప్పుకోదు. కానీ తన కూతురి పరాక్రమాలు తెలిసిన లలితాదేవి అనుమతిని ఇస్తుంది. బాలాదేవి బండాసురుని కొడుకులతో భీకర పోరు ప్రారంభిస్తుంది. వారందరినీ చంపేస్తుంది. లలితాదేవి మహాకామేశ్వరాస్త్రాన్ని ప్రయోగించి బండాసురుణ్ణి సంహరిస్తుంది. వెంటనే అతని శూన్యక పట్టణం కాలిపోతుంది. లలితాదేవి కరుణతో చిరునవ్వు నవ్వగానే మన్మధుడు పునర్జన్మ తీసుకుంటాడు. అంటే లలితాదేవి శివుడి కన్ను నుండి అగ్నిచే నాశనం చేయబడిన మన్మధుడికి పునర్జన్మను ఇచ్చిన పవిత్రమైన మూలిక సంజీవిని. నవరాత్రులలో అమ్మవారిని ఎరుపు, కేసరి రంగు వస్త్రాలతో అలంకరణ చేస్తారు. అమ్మవారికి దద్దోజనం, గారెలు నైవేద్యంగా సమర్పిస్తారు. లలితా సహస్రనామాన్ని పఠించిన వారికి దీర్ఘాయువు, వంశ అభివృద్ధి కలుగుతుంది. కోటి జన్మల పాపం కూడా పోతుందని పురాణాలలో హయగ్రీవుడు వివరించాడు.